అందరికీ నమస్కారం. నా పేరు కొండ్రెడ్డి జనార్దన్ రెడ్డి. ఎందుకు కొండ్రెడ్డి అని చెప్తున్నా అంటే, కొండ్రెడ్డి అంటే ఒక బ్రాండ్. టీడీపీలో 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత జనార్దన్ రెడ్డి అంటే కొండ్రెడ్డి అంటారు. కొండ్రెడ్డి అంటే బ్రాండ్ టీడీపీలో. కొంతమంది అంటారు మీరు టీడీపీ కాదు, మీరు ఓన్లీ పార్టీలో పనిచేయలేదు, పార్టీ కోసం పనిచేయలేదని. మేడం గారికి, మాధవిరెడ్డి గారికి ఇన్ఛార్జికి ఇచ్చిన తర్వాత మేమంతా ముందు అమీర్బాబు దగ్గర మేమంతా పనిచేసాం, ఒక టీంలాగా పనిచేసాం. కరోనా టైంలో కూడా మేము మాస్క్ పెట్టుకొని ధర్నాలు చేసాం. కరెంటు ఛార్జీలు పెంచితే దానికి ధర్నా చేసాం. ప్రతి కులాలు ఇసుకే మాఫియా, అది దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాం. ప్రతి ప్రోగ్రాంలో అమీర్బాబు ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాం చేశాం. ఈరోజు కొంతమంది వచ్చారు, ఒక్కొక్క డివిజన్లో 8 మంది వచ్చారు. గతంలో కూడా 2014లో 6 మంది వచ్చారు. వైసీపీ నుంచి 6 మంది కనుక కప్పుకున్నాక మేము ఒకరు మేయర్ అన్నారు, ఒక డిప్యూటీ మేయర్ అన్నారు, ఒక మా ఏరియా 47 డివిజన్లో ఒక కార్పొరేటర్ ఉన్నారు. నాకు ఆ పేరు చెప్పేదని కూడా ఇష్టం లేదు. ఆ మంచి 6 మంది దొరికొచ్చాడు. 6 మంది దొరికొచ్చిన తర్వాత కనుక కప్పుకున్నారు, సంపాదించుకున్నారు, దోచుకున్నారు. మళ్ళీ అదే కదా పోయి మళ్ళీ జగన్రెడ్డి మోహన్ రెడ్డి మళ్ళీ కనుక కప్పుకున్నారు. ఇది వాళ్ళు చేసే నీచమైన పనులు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళు వస్తాంటారు, పోతాంటారు, దోచుకుంటారు. జెండా పట్టుకునే నిజమైన కార్యకర్తలు. మేము చెప్పేది ఏంటంటే, ఈ వైసీపీ నుంచి మాకు డౌట్ ఏంటంటే, అంజద్ బాషా గారు, సురేష్ బాబు గారు, అల్లే రవిరెడ్డి గారు, వీళ్ళంతా కలిపి ఈ 8 మందిని మా పార్టీలో ఒక కుటుంబంను నాశనం చేసేదానికి, ఒక తండ్రి బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో మేమంతా కలిసి పనిచేసి ఒక ఎమ్మెల్యేను, ఒక లేడీ, ఒక సింహం లాంటి ఒక ఎమ్మెల్యేను మేము గెలిపించుకుంటే, వీళ్ళంతా వచ్చి మా కుటుంబాన్ని చెడగొట్టి మమ్మల్ని అందరినీ బయటకు పంపించి ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ముక్కా సుబ్బారెడ్డి 2వ డివిజన్ కార్పొరేటర్ ఆయన, నేను ఈరోజు సవాల్ చేస్తున్నా, నువ్వు ఏమంటావు? నువ్వు వచ్చి మా కార్యకర్తల గురించి మాట్లాడతావు, నీకు అర్హత లేదు. నువ్వు అసలు పార్టీలోకి వచ్చిన దేనికి? నువ్వు అన్ని సర్వే నెంబర్లు వేసుకో. నీ వైఎస్ఆర్ కాలనీలో లేవట్లో 100 ఫ్లాట్లు నువ్వు అమ్ముకున్నావు. మొన్న కూడా రీసెంట్గా ఒక ఆ ఏరియాలో ఒకటి జరిగితే దాన్ని కూడా 50 మంది ఎమ్మెల్యే దగ్గర ఇంటికాడికి పోయారు. దానికి సంబంధించి నీకు తెలిసే విషయమైనా ఎమ్మెల్యే గారు చెప్పలేక ఆయన బయటకు పంపించింది. ఇది నీ నీచమైన చరిత్ర. అంతేగాని నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే సుబ్బారెడ్డి గారు, ఇంతకుముందు గతంలో పాత్ర కృష్ణారెడ్డి గురించి మాట్లాడినావు. ఏం మాట్లాడు నువ్వు? కృష్ణారెడ్డి నేలకొచ్చా అంటున్నావు. ఏం నేలకొచ్చావు నువ్వంతా వైసీపీ. రాత్రి పార్టీలో విజయవాడలో మీరు కనవకున్నారు. రాత్రి ఇక్కడికి వచ్చి మన మాకం బాబు, సురేష్ బాబు గారి దగ్గర మీరు భోజనం చేసుకునే వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. మళ్ళీ మీరు ఎక్కడ చెప్తున్నారు? మీరు ఏమి లేదు. మీరంతా నైటు వైసీపీలు ఉంటారు, పొద్దున టీడీపీ ఉంటారు. మా మేడం దగ్గర కూర్చునే అర్హత మీకు సుబ్బారెడ్డి గారికి లేదని నేను చెప్తున్నా. నిన్న కాక మొన్న వస్తాను, వచ్చి కూడా 2 నెలలు అయింది. నీకు నగర ప్రధాన కార్యదర్శి నీ మెంబర్షిప్ కార్డు కొడితే 2 నెల ఉంటుంది. మా మెంబర్షిప్ కార్డు కొడితే 10 ఏళ్ళు ఉంటుంది. అది మాకు మీకు తేడా. ఎందుకు లిస్టు పంపించా? నువ్వెవరయ్యా మాకు లిస్టు పంపించడానికి? పంపించే జిల్లా అధ్యక్షులు పంపిస్తారు, లేదా ఎమ్మెల్యే పంపిస్తారు, లేదా రాష్ట్ర అధ్యక్షులు పంపిస్తారు. మీరెవరే మమ్మల్ని పంపించడానికి లిస్టు పంపించా? మేము నిజాయితీ పడము. ఎవరు నిజాయితీ పడవు? నువ్వు ఏ బుద్ధన్నా? నువ్వు ఒక బ్యానర్ వేసినావు. ఎక్కడ నీది ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దాని చిత్రంగా పెద్దది. ఆ స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉండేదంతా ఒక కాలువకు సంబంధించి లేఅవుట్ ఆక్రమించుకొని దానికి సంబంధించి నువ్వు ఆడ కట్టుకున్నావు. నీ ఆస్తులు కాపాడుకునే దానికి నువ్వు మా పార్టీలోకి వచ్చినట్టు ఉండాలి. అంతే. ఇవన్నీ పెట్టి పంచాయతీలు పెట్టి మా పార్టీలో మాకు విరోధాలు పెట్టి మమ్మల్ని అందరినీ చెడు చేసి నువ్వు ఒక్కరిని బాగుండాలని. పాతగడప కృష్ణారెడ్డి గురించి మాట్లాడినావు. పాతగడప కృష్ణారెడ్డి ఎంత చేసి తెలుసా నీకు? ఆ నుంచి స్టార్ట్ చేసాం 1వ డివిజన్ నుంచి 3వ డివిజన్ వరకు ఆయన తిరిగి రాత్రి 11 గంటలకు కూడా ప్రతి ఇంటికి ప్రతి తలుపు తట్టి ఆయన ప్రోగ్రాంలు పెట్టాడు, సక్సెస్ చేశాడు. ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారు. గెలిపించిన తర్వాతనే ఇదంతా మాకు సమస్య. మీరంతా వచ్చారు మళ్ళీ పోతారు. పార్టీలో జెండా పట్టుకుని ఉన్నాడు, పార్టీలో ఎవడే కనబడ్డాడు. మీరు చేసేది అన్నట్టు మీరు 8 మంది కార్పొరేటర్లు ఎన్టీఆర్ సర్కిల్లో మీరంతా రాజీనామా చేసి మేము నిజమైన టీడీపీ కార్యకర్తలమని మీరు వచ్చి సవాల్ చేసి అక్కడ రాజీనామా చేస్తే మేమంతా ఒప్పుకుంటాం. మంచురాలి గారు ఈయన గురించి మాట్లాడు. మంచురాలి గాను అయ్యా నగరాధ్యక్షుడు, నువ్వు నగరాధ్యక్షుడు అనేదానికి మాకే సిగ్గుగా ఉంది. అసలు నువ్వు 78% నీకు రిజెక్ట్ కొట్టారు కడపని ప్రజలు. అది ఎంత అవమానం. అయినా నీకు మళ్ళీ నేను నగరాధ్యక్షుడు చేసుకుంటాను. నగరాధ్యక్షుడు ఇవ్వాలంటే ఒక రాష్ట్ర అధ్యక్షులు మీకు ఒక అప్రూవల్ లెటర్ ఇవ్వాలా. అయ్యా ఈ కమిటీలో మీకు అప్రూవల్ ఇచ్చిందని. మీకు ఏమైనా ఉందా? మీ దగ్గర లెటర్ ఉందా? మేము అడుగుతాం. మీ దగ్గర లెటర్ ఉంటే ప్రెస్ మీటింగ్లో వదిలే మేము నిజమైన నగరాధ్యక్షులు నువ్వు చెప్పాలా? ఏం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు చెప్పారా? ఆయన ఒకటే కార్యకర్తలే ఏదైనా కానీ ఇవ్వాలా, కార్యకర్తలకి న్యాయం చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అదే కార్యకర్తలే బలం అంటున్నారు. మా కార్యకర్తలు ఉన్నంత వరకు చంద్రబాబు మేము కాపాడుకుంటాం. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మీరు ఏమన్నా నిజాయితీగా ఉంటే ఏ బుద్ధి నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టినావు. ఒక కండవాన్న కప్పుకున్నావా? కప్పుకోలేను.
నువ్వన్నా చేసేదన్నీ అంతే. అందరికి వస్తారు, ఈ 8 మంది వస్తారు, 8 పోతారు. మీరు వచ్చిన తర్వాత 2వ డివిజన్లో సుదర్శన్ రెడ్డి ఎంత కష్టపడినా మేము తెలుసు, మేము తిరిగినాం కాబట్టి రాత్రి 11 గంటలకు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఎంతమంది తిరిగారు. మరి ఈరోజు సుదర్శన్ అంటారు. ఈడ పాలంపల్లి సుబ్బారెడ్డి గారు 50వ డివిజన్లో ఎంతో కష్టపడినాడు. ఆ రోజు 50వ డివిజన్లో ఇప్పుడు వచ్చిన రాజశేఖర రెడ్డి అని వచ్చి ఆయన దగ్గర ప్రోగ్రాం పెడతారు. ఆ రోజు ప్రోగ్రాంలో అక్కడ ఉన్న డివిజన్ ఇన్ఛార్జ్ అన్నాడు. అక్కడ ఉండే నాయకుడు సుబ్బారెడ్డి గారు, పాలంపల్లి సుబ్బారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఇవన్నీ చెప్పాలా? ఇవన్నీ చెప్పకుండా నువ్వు ఎక్కడ మీ 8 మంది ఉన్నారో ఆ 8 మంది దగ్గరనే ప్రోగ్రాం పెడుతున్నారు. మిగతా సార్ ఎక్కడ పెట్టడంలే. ఎందుకు తిరుగుతుంది కడపలో? మీ 8 మందినా? ఇంకా ఎవరు లేరా? 8 మందిలో ఆ 8 మంది ఇన్ఛార్జ్ రూపాయి ఫస్ట్ కష్టపడినాడు. నేను శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు అదే ఒక ఓటైనా ఇంపార్టెంట్ జనార్దన్ రెడ్డి అన్నావు. ఈరోజు ఆ ఓటు ఎట్టమైంది? ఎంతో కష్టపడి రక్తం పోసి మేము గెలిపించుకున్నాం. మా ఇల్లు కూడా గేటు పడగొట్టారు, అది తెలుసు మీకు. అలా ఈ బుద్ధి ఏమైంది? అంతే, ఏం లేదు. మీరంతా ఊరికి ఏం చెప్తారంటే గెలిచినా మేము అయిపోయింది, 5 ఏళ్ళు మేమే ఎమ్మెల్యే, మేమే జిల్లా అధ్యక్షులు. ఒక ఇంట్లో దయచేసి నేను చెప్పేది ఒకటే, ఒక ఇంట్లో ఇన్ని పోస్టులు ఉంటే ఎవరికైనా ఇబ్బందే. మేము ఏడబోయే చెప్పుకున్నాను కూడా, పెద్ద ఆయన దగ్గర వినాలని పుత్తాన నరసింహారెడ్డి గారికి పోతున్నారు, మీరు వలస పోతున్నారు అన్నారు. సరే బాగానే ఉంది. కడపలో ఆల్టర్నేట్ పర్సన్ ఉంటారు. ఇప్పుడు మీకు మాకు కొన్ని ఏదో అనివార్య కారణాలు జరుగుతున్నాయి. దీనికి మధ్యలో ఎవరున్నారు? నేను ఒక నాయకుని దగ్గర వినా, గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర వినా, అయ్యా ఇది చిన్న సమస్య ఉందియా, ఏం చేయాలనే. నేను ఏం చేయలేను రా అన్నాడు. కొన్ని మా పెద్ద దగ్గర వినా, అమీర్ బాబు 4 ఏళ్ళ అయిపోయి ఇన్ఛార్జ్గా పనిచేసిన, అయ్యా ఇటు అన్యాయం జరుగుతుంది, ఏం చేయలేదా అని అడిగితే నాకేం చేయలేను రా అన్నాడు. ఇంకా నేను ఏడికి పోవాలా? ఎక్కడికి పోవాలా? ఎవరిని అడగాలా? బాబు గారిని అడిగితే మాకు అపాయింట్మెంట్ లేకపోయా, ఇంకా మేము ఏడికి పోవాలా? పెద్ద దగ్గర వినాం, మా బాధ చెప్పుకున్నాం, ఆయన మనకు ఖండించినాడు. దానివల్ల మేము పోతున్నాం, ఆ సమస్య ఏంటి చెప్పుకుంటున్నాం. దాని మీద కేసులు, మళ్ళీ ఫోన్లు చేస్తారు, స్టేషన్ నుంచి ఫోన్లు, మమ్మల్ని బెదిరించారు, మనుషులతో బెదిరించారు. మీరు ఎన్ని చేసేది? మేము నిజమైన కార్యకర్తలం. మీరు ఏమన్నా ఉంటే ఈ 8 మంది రాజీనామా చేసి ఎన్టీఆర్ సర్కిల్లో రాజీనామా చేయండి, మేము అప్పుడు నిజమైన కార్యకర్తలని మేము కూడా సెలెక్ట్ కొట్టి మీతో పాటు మేము కూడా తిరగడానికి రెడీగా ఉన్నామని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. అంతేగాని ఎవరో ఈ మంచిని మా మంచిని మీరు తక్కువ అంచనా చేస్తే కాదు. మీరు మెంబర్షిప్ కార్డు కొట్టండి, పార్టీ ఆఫీసులు అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. వితౌట్ ఇంటిమేషన్తో తీసేస్తాము, మీరు నువ్వే ఇన్ఛార్జ్ అంటే అది కుదరదు. ఎవరైనా కానీ పనిచేసేవాడికే ఇవ్వాల పదవులు. మొన్న ఆయన ఒక గ్రూపులో కూడా వచ్చింది, నేను చూశాను. ఏమని ఒక శ్రీనివాసులని ట్రాన్స్ఫర్ శ్రీనివాసులని ఆయన గారికి వాళ్ళ మిస్సెస్ గారికి కాళహస్తి సంబంధించిన బోర్డు మెంబర్గా ఇచ్చారు. 40 సంవత్సరాలుగా పార్టీలో పనిచేసినాం అని ఒక గ్రూపులో వచ్చింది. దానికి నేను ఒక కామెంట్ పెట్టాను. నేను 2014-19లో అమీర్ బాబా దగ్గర ఇల్లు తిరిగినాము. మళ్ళీ ఈ తిరిగిన వాళ్ళంతా ఏడున్నారు? ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? ఎక్కడ ఉంటారు? కనీసం ఒక 2 ఫోటోలను పెట్టండి. మాకు కావాలంటే 100 ఫోటోలు ఇస్తాం, తీసుకోండి. నేను ఒకటే పెడుతున్నా, కష్టపడిన వాళ్ళకు పదవులు ఇవ్వండి, కష్టపడిన వాడికి పిలిచండి, వాళ్ళ సమస్యలు వినండి, దాన్ని పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుకుంటాం. అంతేగాని మాకైతే ఏం విరోధాలు లేవు, మా మీద ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. మేము చెప్పేది ఒకటే, నిజమైన కమిటీని ఒకటి వేయండి, ఆ కమిటీల్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వండి, మేము కూడా సంతోషిస్తాం, మేము కూడా హ్యాపీగా ఉంటాం. అంతేగాని ఈయన ఎంత కష్టపడ్డాడో 5 డివిజన్లలో కస్టర్ ఇన్ఛార్జిని తీసుకుపోయి మీరు అవమానం చేస్తా అంటే ఎట్లా? అది మీకు నచ్చిన పక్కన పెట్టుకోవడం, నచ్చిన దూరం పెట్టడం ఎంతవరకు సమాజం? అది కరెక్ట్ కాదు కదా. మీరు ఒక జిల్లా అధ్యక్షులు, మీరు పొలిటికల్ సభ్యులు, కడపలో మీకు ఒక స్థానం అంటూ ఉంటుంది, దాన్ని మీరు రెస్పెక్ట్గా మీరు చేయాలా. 10 ఏదో చిన్నది తప్పులు జరుగుతుంటాయి, తప్పులు చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి పక్కన దుబ్బేస్తారా? ఈ వైసీపీలను తెచ్చుకుంటారా? వైసీపీలతో మనకేం పని? ఆ రోజులో మీరు ఒకటి అన్నారు, అయ్యా వైసీపీలు మనకు వద్దు జనాలంటే మనకంతా టీడీపీ కావాలని. అంటే ఆ బుద్ధి చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు ఉండడంలే? ఏమి ఇదంతా అన్యాయం కదా. ఇది కష్టపడడానికి న్యాయం చేయండి. న్యాయం చేసినప్పుడే ఒక అర్థం ఉంటుంది. అంతేగాని మా మీద బుజలు చెప్పి పెద్ద ఆయన ఎవరు? రాష్ట్ర ఉపాధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షుల తర్వాత ఉపాధ్యక్షులు. మేము ఆడివి ఏదైనా సమస్య చెప్పుకుంటే మా మీద ఫోన్ చేస్తారు, కేసులు పెడతారు, మీరు పోలీసులతో ఫోన్ చేయించారు. ఇది ఎక్కడ న్యాయము? మేము ఆడికి పోవాలా? ఎక్కడికి పోవాలంగా? ఏం చెప్పుకోవాలా? మా బాధ ఎవరు చెప్పుకోవాలా? కాబట్టి దీన్ని అధిష్టానం దృష్టికి తెచ్చుకుని మా న్యాయంగా చేయమని నరసింహారెడ్డి సార్కి మేము చెప్పినాం. ఆయన పెద్ద సానుకూలంగా చెప్పాడు. దానికి అనుకూలంగా మేము పోతున్నాం. మాకు ఎవరి మీద విరోధం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. కాబట్టి దయచేసి ఎప్పుడైనా అందరినీ పిలిచండి, అందరినీ న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటాను.